ఉగాది రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య సందేశం. ఉగాది పండగ రోజు ఒక భక్తురాలు తన ఇంటి ముందు ఒక దీపం వెలిగించి భక్తితో మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తోంది. ఆ సమయంలో ఇల్లంతా ఒక దివ్యకాంతి వెలుగుతూ ఉంది. ఆ కాంతి మధ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. భక్తురాలు ఆశ్చర్యంతో చేతులు జోడించి ఇలా అంటుంది, అమ్మా మహాలక్ష్మి, మీ దర్శనం నాకు దొరికింది, నా జీవితం ధన్యమైంది. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు చిరునవ్వుతో భక్తురాలితో ఇలా మాట్లాడతారు, బిడ్డ, ఈరోజు ఉగాది, కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈరోజు నా ఆశీర్వాదం పొందిన వారిళ్లలో సుఖ సంపదలు నిండిపోతాయి. నీ హృదయం ఎంతో పవిత్రంగా ఉంది. భక్తితో నన్ను స్మరించావు, అందుకే నేను మీ ఇంటికి వచ్చాను. ఈ ఉగాది రోజు నువ్వు కొన్ని విషయాలు గుర్తుంచుకో బిడ్డ. ప్రతి ఉదయం దేవుడిని స్మరించు. నీ ఇంట్లో శుభ్రత మరియు పవిత్రత ఉంచు. ఎవ్వరికి అయినా సహాయం చేయగలిగితే చెయ్యి. ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ నీపై ఉంటుంది. ఈ సంవత్సరంలో నీ ఇంటికి ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం వస్తాయి. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ ఇంటి తలుపు దగ్గర ఒక దీపం వెలిగించి నన్ను భక్తితో పిలిస్తే నేను ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాను. నీ కష్టాలు త్వరలో తొలగిపోతాయి. నీ జీవితంలో మంచి రోజులు మొదలవుతున్నాయి అమ్మా. ఇలా చెప్పి మహాలక్ష్మి అమ్మవారు తన కమలహస్తం నుండి ఒక బంగారు నాణెం భక్తురాలి చేతిలో పెట్టి ఆశీర్వదిస్తారు. బిడ్డ, ఈ నాణెం నా కటాక్షానికి సంకేతం. దీనిని భక్తితో ఉంచుకో. నీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భక్తురాలు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అంటుంది, అమ్మా, మీ ఆశీర్వాదం ఎప్పుడూ మా కుటుంబంపై ఉండాలి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చిరునవ్వుతో ఇలా ఆశీర్వదిస్తారు. శుభ ఉగాది బిడ్డ. నీ ఇంట్లో ధనం, ధాన్యం, సంతోషం ఎప్పుడూ నిండుగా ఉండాలి అని చెప్పి దివ్యకాంతిగా మారి అమ్మవారు అంతర్ధానం అవుతారు. భక్తురాలు భక్తితో నమస్కరిస్తూ ఇలా అంటుంది, ఓం శ్రీ మహాలక్ష్మే నమః. శుభ ఉగాది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి.